ఒక రాజకీయ పార్టీ నిర్మించాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి, కేడర్ కావాలి, 1,00,000 మంది కార్యకర్తలు కావాలి, సంవత్సరాలు కష్టపడాలి. కానీ 2026లో భారతదేశంలో ఒక విచిత్రం జరిగింది. ఎన్నికల గుర్తు లేదు, అతిపెద్ద ఆఫీసులు ఏం లేవు, కనీసం ₹1 కార్పొరేట్ ఫండింగ్ కూడా లేదు. కానీ కేవలం కొన్ని రోజుల్లోనే ఆ సోషల్ మీడియా ఖాతా 2 కోట్లకు పైగా, అంటే 20 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను సంపాదించింది. ఆ పార్టీ సోషల్ మీడియాలో దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీలను దాటేసింది. దేశంలోని అతిపెద్ద పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్స్ను కూడా ఇది వెనక్కి నెట్టేసింది. కానీ అది ఒక నేషనల్ పార్టీ కాదు, అది కాక్రోచ్ జనతా పార్టీ. ఒక మేమ్గా మొదలైన ఈ పేరు ఈరోజు కోట్లాది యువత ఫ్రస్ట్రేషన్కి సింబల్గా మారింది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం కామెడీయా, జస్ట్ మేమా, లేక భారత యువతలో పెరుగుతున్న అసంతృప్తికి వార్నింగ్ సిగ్నలా? ముఖ్యంగా ఒక చిన్న సెటైరికల్ అంటే వ్యంగ్యమైన ట్వీట్తో మొదలైన ఈ ఉద్యమం ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద జెన్జీ పొలిటికల్ మీమ్ వేవ్గా మారింది. కానీ ఈ నవ్వుల వెనుక, ఆ మీమ్స్ వెనుక ఇండియన్ పాలిటీ, నిరుద్యోగం మరియు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన ఒక పెద్ద సబ్జెక్టు దాగి ఉంది. ఒకవేళ మీరు యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి లేదా ఎస్ఎస్సి వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే ఇది కేవలం ఇంటర్నెట్ ట్రెండ్ మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన కేస్ స్టడీ. అసలు ఆ పార్టీ ఎలా పుట్టింది, దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి, దీనివల్ల పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, అనేక విషయాలను ఈ వీడియోలో మనం కంప్లీట్ ఎనాలిసిస్ చేయబోతున్నాం. హాయ్, హలో, వెల్కమ్ టు కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్. అసలు ఇది ఎలా మొదలైంది? ఫ్రెండ్స్, ప్రతి వైరల్ మూమెంట్ వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది. ఈ కథ కూడా అలానే మొదలైంది. 2026 మే 15న సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా గౌరవనీయ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక వ్యాఖ్య చేశారు. సోషల్ మీడియాలో మరియు ఆర్టీఐ యాక్టివిజం పేరుతో వ్యవస్థపై బురద జల్లే కొంతమంది నిరుద్యోగ యువతను ఆయన బొద్దింకలు అంటే కాక్రోచెస్ మరియు పరాన్న జీవులు అంటే పారాసైట్స్ అని సంబోధించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని లేపాయి. ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంట్, ఎగ్జామ్ డిలేస్, పేపర్ లీక్స్, నోటిఫికేషన్స్ బ్యాక్లాగ్ వల్ల ఫ్రస్ట్రేషన్లో ఉన్న యూత్ ఈ విషయాన్ని పర్సనల్గా తీసుకున్నారు. అక్కడే ఒక సెటైరికల్ మూమెంట్ పుట్టింది. పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అయిన అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ అనే మేమ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారని వైరల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అసలు ఈ కాక్రోచ్ అనే నేమ్ ఎందుకు? ఎందుకంటే కాక్రోచ్ అంటే సర్వైవల్. ఎంత డిస్ట్రాయ్ చేయాలని ప్రయత్నించినా మళ్ళీ సర్వైవ్ అవుతుంది. అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సర్వైవ్ అవ్వగలుగుతుంది. అదే మెసేజ్ని చాలామంది యువత మా పరిస్థితి ఎంత టఫ్ అయినా మేము ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాం ఇలా ఇంటర్ప్రెట్ చేశారు. ఆ పార్టీలో చేరడానికి ఆయన పెట్టిన 4 ఫన్నీ కండిషన్స్ ఏంటో తెలుసా? మీరు ఖచ్చితంగా నిరుద్యోగి అయి ఉండాలి, మీరు శారీరకంగా చాలా బద్ధకస్తులై ఉండాలి, రోజుకు కనీసం 11 గంటలు సోషల్ మీడియాలోనే గడపాలి, సమాజంలో జరిగే తప్పులపై ప్రొఫెషనల్గా గొంతెత్తే అంటే రెంట్ చేసే నైపుణ్యం ఉండాలి. ఇప్పుడు యాస్పిరెంట్స్గా మనం ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం మేం కాదు, ఒక కరెంట్ అఫైర్స్ కేస్ స్టడీ. ఎందుకంటే ఈ టాపిక్కి లింక్స్ ఉన్నాయి. ఇండియన్ పాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టీఐ, డిజిటల్ యాక్టివిజం, గవర్నెన్స్, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, సోషల్ మీడియా పాలిటిక్స్. యూపీఎస్సీ మెయిన్స్లో కూడా ఇలాంటి టాపిక్స్పై క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇదంతా కేవలం కామెడీ లాగా అనిపించిన ఒక అభ్యర్థిగా మనం దీని వెనుక ఉన్న పాలనాపరమైన అంటే గవర్నెన్స్ కోణాన్ని అర్థం చేసుకోవాలి. సిజేపీ తమ అధికార మేనిఫెస్టోలో పేర్కొన్న 5 ప్రధాన డిమాండ్లు మరియు దేశంలోని లోపాలను ప్రశ్నించేలా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అంటే న్యాయ వ్యవస్థ జవాబుదారీతనం. సిజేపీ సపోర్టర్స్ రైజ్ చేసిన ఒక మేజర్ డిమాండ్ ఏంటంటే రిటైర్డ్ జడ్జెస్కి వెంటనే రాజకీయ పదవులు ఇవ్వకూడదని, అంటే రాజ్యసభ సీట్లు కానీ మంత్రి పదవులు కానీ ఇవ్వకూడదు. దీనిని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్
కార్యనిర్వాహక వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడం మరియు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే అంశానికి ముడిపడి ఉంది. అంటే జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉండాలనే ఈ కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ చెప్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆర్టీఐ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఈ మూమెంట్లో చాలామంది ఆర్టీఐ యాక్టివిస్ట్ కూడా సపోర్ట్ చేసినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఇది మనకు గుర్తు చేసే విషయం ఏంటంటే డెమోక్రసీలో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ. ఇక్కడ మెయిన్ ఎమోషన్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రస్ట్రేషన్. డిగ్రీ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, కానీ ఆపర్చునిటీస్ చాలా లిమిటెడ్. అందుకే చాలామంది యూత్ ఈ మూమెంట్తో ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. అలాగే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఉపాధి హక్కు, అంటే రైట్ టు ఎంప్లాయ్మెంట్. 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతకు కనీస వేతనం లేదా నిరుద్యోగ భృతి కల్పించేలా చట్టం తీసుకురావాలి. చూసారా, పైకి మీమ్స్ లాగా కనిపిస్తున్న పేపర్ లీక్స్, సంపద కేంద్రీకరణ మరియు సామాన్యులకు వ్యవస్థకు మధ్య ఉన్న దూరాన్ని ఈ డిమాండ్లు ఎత్తి చూపుతున్నాయి. డిగ్రీ చేతిలో ఉంది, కానీ ఫ్యూచర్ మాత్రం లోడింగ్లో ఉంది. నెక్స్ట్ ఫేజ్లో డిజిటల్ రెవల్యూషన్, సెన్సార్షిప్. ఫ్రెండ్స్, ఇక్కడి నుండే స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ అయింది. కొన్ని వైరల్ రిపోర్ట్స్ ప్రకారం సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా అకౌంట్స్ చాలా వేగంగా గ్రో అవ్వడం మొదలైంది. ఇన్స్టాగ్రామ్లో మిలియన్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చింది అని క్లైమ్స్ వచ్చాయి. కొన్ని అకౌంట్స్ బ్లాక్ అయ్యాయని, సిజేపీ ఈజ్ బ్యాక్ అని, కొత్త అకౌంట్స్ మళ్ళీ వచ్చాయి అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ సంస్థల నుండి లీగల్ నోటీసులు వస్తే సోషల్ మీడియా సంస్థలు ఆ కంటెంట్ను నిలిపివేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మార్కెట్లో ఈ పేరుకు, అంటే కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్న పేరుకున్న క్రేజ్ను చూసి కొందరు వ్యాపారవేత్తలు కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరును ట్రేడ్ మార్క్, అంటే క్లాస్ 45 ప్రకారం సోషల్ అండ్ పొలిటికల్ సర్వీస్ కింద రిజిస్టర్ చేయడానికి దరఖాస్తులు కూడా చేసుకున్నారు. ఇక్కడ ఆస్పిరెంట్స్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ను గుర్తుపెట్టుకోవాలి. ఒక మేమ్ పేజ్ని ఇగ్నోర్ చేయొచ్చు, కానీ కోట్ల మంది ఫ్రస్ట్రేషన్ని ఇగ్నోర్ చేయగలమా? ఇప్పుడు డిజిటల్ సెన్సార్షిప్ గురించి చూసుకుంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్, ఐటీ రూల్స్, ప్లాట్ఫామ్ మోడరేషన్, ఇవి ఇప్పుడు మోడర్న్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకప్పుడు ప్రొటెస్ట్ అంటే స్ట్రీట్స్లో జరిగేవి, అంటే వీధుల్లో జరిగేవి. కానీ ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ ద్వారా జరుగుతుంది, మీమ్స్ ద్వారా జరుగుతుంది, రీల్స్ ద్వారా జరుగుతుంది. దీనినే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మీమ్ పాలిటిక్స్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, బిగ్గెస్ట్ లెసన్ ఫర్ ఆస్పిరెంట్స్. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఈజీ, కానీ జీవితంలో సక్సెస్ అవ్వడం లెజెండరీ. మనలాంటి ఆస్పిరెంట్స్ దీనిలోంచి ఏం నేర్చుకోవాలి? మొదటి విషయం, ఫ్రస్ట్రేషన్ ఈజ్ రియల్, స్ట్రెస్ రియల్, ప్రెజర్ రియల్, కాంపిటీషన్ బ్రూటల్. కానీ ఈ ఫ్రస్ట్రేషన్ని 2 వేస్లో యూజ్ చేయొచ్చు. ఒకటి డిస్ట్రాక్షన్గా, లేదా మోటివేషన్గా. టాపర్ ఎవరు అంటే పెయిన్ని పవర్గా మార్చుకునేవాడు. సోషల్ మీడియా ట్రెండ్స్ ఆర్ టెంపరరీ. ఈరోజు వైరల్ అయినది రేపు ఫర్గాటెన్ అవుతుంది, కానీ మీ సెలెక్షన్ మాత్రం పర్మనెంట్. ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ కాదు, హాల్ టికెట్స్ మ్యాటర్. మీమ్స్ కాదు, మార్క్స్ మ్యాటర్. ట్రెండ్ కాదు, టార్గెట్ ఇంపార్టెంట్. అసలు కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా పొలిటికల్ రివల్యూషన్ అవుతుందా, లేదా ఇది కొన్ని రోజుల ఇంటర్నెట్ ట్రెండ్ మాత్రమేనా? దానికి ఆన్సర్ ఫ్యూచర్ ఇస్తుంది. కానీ ఈ మూమెంట్ ఒక విషయం మాత్రం క్లియర్గా చూపించింది. భారతదేశ యువత సైలెంట్గా కనిపించినా కూడా వాళ్ళలో యాంగర్ ఉంది, డ్రీమ్స్ ఉన్నాయి, ఫ్రస్ట్రేషన్ ఉంది. ముఖ్యంగా రికగ్నేషన్ కోసం ఓ పెద్ద స్ట్రగుల్ ఉంది. కానీ ఆస్పిరెంట్స్గా మన పని యాంగర్లో ఉండటం కాదు, మన పని సక్సెస్తో ఆన్సర్ ఇవ్వడం. ఈరోజు అన్ఎంప్లాయిడ్ ఆస్పిరెంట్ రేపటి గ్రూప్ 1 ఆఫీసర్ కావచ్చు. ఈరోజు మాక్డ్ స్టూడెంట్ రేపటి ఎస్ఐ కావచ్చు. ఈరోజు ఇగ్నోర్డ్ యూత్ రేపటి లీడర్ కావచ్చు. సో ఈరోజు వాళ్ళు మీమ్స్ చేస్తున్నారు ఎందుకంటే సిస్టమ్ వాళ్ళని సీరియస్గా తీసుకోలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, హిస్టరీలో ప్రతి రివల్యూషన్ మొదట జోక్గానే మొదలైంది. కానీ ఆస్పిరెంట్స్గా మన రివల్యూషన్, మన రిజల్ట్ పీడిఎఫ్లో కనిపించాలి. సో స్టే ఫోకస్డ్, స్టే డిసిప్లైన్ అండ్ కీప్ ఫైటింగ్
వారియర్స్. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.